చిరంజీవి గారు హీరోగా నటించిన మానశంకర్ వరప్రసాద్ నుంచి నిన్న ప్రీ రిలీజ్ ఇవ్వడం జరిగింది. దానికి ముందు అయితే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఎక్స్ట్రాడినరీ సాంగ్ అండి. హుక్ స్టెప్ అనే సాంగ్ అయితే బయటకు వచ్చింది. ఒక మంచి బీట్ తోటి సోలోగా డ్యాన్స్ తోటి అయితే వచ్చాడు. ఎక్స్ట్రాడినరీ ఉంది. నాకైతే సాంగ్ అయితే హుక్ స్టెప్ అనేసి చిరంజీవి గారు చాలా గ్రేస్ తోటి ఆ సెల్ఫీ ఏదైతే ఉందో ఫ్లాష్ లైట్ వేసి స్టెప్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే ఒక మాస్ బీట్ ఏదైతే ఉందో అది కూడా అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకటేష్ గారు అనిల్ రావు ఇద్దరు డైరెక్టర్లు చిరంజీవి గారు మధ్యలో కూర్చుంటే వీళ్ళిద్దరూ చేసి ఆ హుక్ స్టెప్కి పాటకి డ్యాన్స్ కూడా వేయడం చూసాం మనమైతే. చాలా వండర్ఫుల్, చాలా చాలా బాగా నచ్చింది. చాలా స్పోర్టివ్గా వెంకటేష్ గారు అలా తీసుకొని ఒక పెద్ద హీరో ఆయన కూడా ఖచ్చితంగా 4 పిల్లర్స్ అంటే 4 పిల్లర్స్లో ఆయన కూడా ఉంటారు కదా టాలీవుడ్లో. అలాంటి హీరో ఆయన అలాంటి పొగరు కానీ గర్వం లేకుండా చిరంజీవి గారి ముందు అలా డ్యాన్స్ చేయడం అనేది ఆయన పాటకి చాలా సంతోషం ఇచ్చింది. అలానే మీరు ఆ పాట కూడా చూస్తే చాలా బాగుంది. ఆ పాట కూడా చాలా బాగుంది. ఆయన చిరంజీవి గారు అయితే చాలా గ్రేస్గా చాలా అగ్రెసివ్గా మంచి స్టెప్స్ వేశారు. అలానే ఎవరైతే ఆ డ్రెస్ చాలా బాగా నచ్చింది, ఎవరైతే ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఉన్నారో చాలా మంచిగా చేశారు. చిరంజీవి గారు చాలా హ్యాండ్సమ్గా అయితే కనిపిస్తున్నారు. మీరు కూడా ఒకసారి అయితే వాచ్ చేయండి. ఈ సినిమా వచ్చి 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది. రోజుకైతే హరిసింగ్ ఇదే లాస్ట్ సాంగ్ అనుకుంటా. ఇంకేమైనా సపరేట్ తీసుకొస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే మొత్తం హుక్ స్టెప్తో కలుపుకొని మొత్తం 4 సాంగ్లు అయితే బయటకు వచ్చినట్టు. మరి చూద్దాం మరి చిరంజీవి సినిమా ఎలా ఉండబోతుందో. అనిల్ రావు కూడా అయితే చాలా గట్టిగా ధైర్యంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాడు. మీరు ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకొస్తున్నాడు. ఏదైతే ఇంత ముందు ఉన్న సినిమాల కన్నా ఇంకా పెద్ద హిట్ కొట్టాలని అయితే కోరుతున్నాం. చూద్దాం మరి ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మన ట్రైలర్ కూడా చూసాం, చాలా ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ చూసుకుంటే చిరంజీవి గారు అలానే ఆయన ఇద్దరు హీరోయిన్గా మంచి కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అయింది. దీనిలో ఎమోషన్ కూడా ఉంటుందంటే మరి చూద్దాం ఎమోషన్ ఎలా ఉంటుందో. ఒక్కసారి బ్లాస్ట్ అయిందంటే మటుకు కామెడీ మటుకు వర్కౌట్ అయ్యి బ్లాస్ట్ అయిందంటే మటుకు ఈ సంక్రాంతిలో ఈ సినిమాని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు.